ఐ కెప్ట్ వండరింగ్ మ్యూజిషియన్స్ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇస్తారు అంటే స్క్రీన్ మీద ఒక పవర్ఫుల్ సీన్ చూసాకే కదా వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఎడిటర్స్ ఆ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేస్తారు మ్యూజిక్ లేకుండా? సో ఈ లూప్ నాకు చాలాసార్లు కన్ఫ్యూజ్ చేసింది. అండ్ నేను న్యూమరస్ ఇంటర్వ్యూస్ చూశాక ప్లస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అర్థమైన మోస్ట్ లాజికల్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ చేసేటప్పుడు కూడా డైరెక్టర్కి నచ్చిన రెఫరెన్స్ బీజిఎంతో షూట్ చేసుకుంటాడు. దాని తర్వాత ఎడిటర్కి నచ్చిన రెఫరెన్స్ బీజిఎమ్స్తో తను ఎడిట్ చేసుకుంటాడు. అండ్ మ్యూజిషియన్కి అది చూపించినప్పుడు తనకు వచ్చే ఇన్స్పిరేషన్తో ఒక కొత్త ఒరిజినల్ స్కోర్ని కంపోజ్ చేసి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కంపోజ్ చేసి రిటర్న్ మళ్ళీ ఎడిటర్కి ఇచ్చినప్పుడు ఎడిటర్ ఆ మ్యూజిక్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని మళ్ళీ రీకట్ చేస్తారు. ఇలా యూ ఫైండ్ దట్ సీమ్లెస్ కట్స్. మీరే ఆలోచించండి, ఎడిటర్స్ కరెక్ట్ ఆ డ్రాప్కే కట్ చేయడం, సీమ్లెస్గా బ్లెండ్ చేయడం షార్ట్స్ని, ఇదంతా అవ్వాలంటే ఈ ప్రాసెస్తోనే పాసిబుల్. అండ్ సమ్ అప్ టైట్ పీపుల్ ఇంటర్నెట్లో ఏమంటారంటే మనం కాపీ కొట్టకూడదు, నేను ఒరిజినల్ అది ఇది అంటుంటారు. కానీ ఓన్లీ ఆర్ట్ ఇన్స్పైర్స్ ఆర్ట్ అండ్ ఎవ్రీబడి టేక్స్ రెఫరెన్సెస్. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫాలో ఫర్ మోర్.